అది చేతు చీర విగ్గు కదూ. అమ్మో, అయితే వాడి విగ్గు మాయం చేశారన్నమాట. అందుకే వాడు బయటకు రాలేకపోతున్నాడు. ఎంత బాధపడిపోతున్నాడు. ఇదంతా దీని పని అయి ఉంటుంది. చెప్తా చెప్తా. మళ్ళీ 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 అదిగో మళ్ళీ, అదిగో మళ్ళీ. అదిగో, అయ్యో అదిగో బిల్ కౌంటర్ దగ్గర మళ్ళీ. మాకెక్కడ కనిపించట్లేదే. అయ్యో ఛీ, అయ్యో నాకు కూడా కనిపించట్లేదే. మరి మళ్ళీ అన్నారు? అయ్యో అంటే మీరందరూ చూస్తారా చూడరా అని అలాగా అన్నాను. ఓహో, మా చూపు మళ్లించారంటే ఈ గ్యాప్ లో ఏదో చేశారన్నమాట. మళ్ళీ డోర్ తీస్తావా లేదా పగలగొట్టమంటావా? అయినా అది ఉంటే కదా తీయడానికి. ముందు లేదు నేను తెలుస్తాను. ముందు నువ్వు ఇట్రా. మళ్ళీ మళ్ళీ పగలగొట్టే మళ్ళీ 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 అయ్యో నువ్వు భలే తయారయ్యావు మళ్ళీ. మోడర్న్ డ్రెస్ లో భలే ఉన్నావు మళ్ళీ. చీర కన్నా ఈ డ్రెస్ లో అదిరిపోయావు మళ్ళీ. థ్యాంక్ యూ. ఏంటి అదరది? లోపలికి చీరతో వెళ్ళి ఈ డ్రెస్ తో ఎలా వచ్చావు? అదే మళ్ళీ అంటే ఎలాగైనా వెళ్ళగలను, ఏ డ్రెస్ తోనైనా రాగలను. ఏం తప్పించుకున్నారండి? అయినా వదులుతాననుకున్నారా? ఈ షాక్ నుంచి బయటపడే లోపు మీ బండారం బయట పెడతాను. పదండి పదండి. పదండి. మళ్ళీ ఇదిగోండమ్మా తీసుకోండి. మొత్తం 30,000 అయిందమ్మా బిల్లు. ఆయన 1,00,000 రూపాయలు ఇస్తే దాంట్లో 30,000 ఖర్చు పెట్టారేంటండి? అదా, ఇంకా కొనాల్సినవి చాలా ఉన్నాయి కదమ్మా. అప్పుడు ఖర్చు పెడతానులే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.